వర్షం పడింది కాబోలు. రోడ్డు మీద అక్కడక్కడ నీళ్లు నిలిచి ఉన్నాయి. తాత మనవడు ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ రోడ్డు వెంబడే వస్తున్నారు. ఆ మనవడు ఉన్నట్టుండి, తాత ఇక్కడ నీళ్ళల్లో కాలు పెట్టద్దు, గుంతుంది. అరే బడుద్దాయి, ఈ రోడ్ నాకు కొత్తమేట్రా. సిమెంట్ రోడ్డు మీద గుంతేమిటి? లేదు తాత, నిన్న రవిగాడు క్రింద పడ్డాడు. గుంత లేదు, ఏమి లేదు. నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావా? ఇలా పిల్లవాడు చెప్పే మాటలను పట్టించుకొని పెద్దలను చాలా మందిని చూస్తూ ఉంటాం. పిల్లవాడు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు లేదా ఏదైనా చెప్పినప్పుడు వాడు ఏం చెప్తున్నాడు అని ఆలోచించడం, అర్థం చేసుకోం. వాడు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు పెద్ద ఆరిందలా మాట్లాడుతున్నాడు వెధవ, పత్తిది కావాలి వీడికి, వెళ్ళి అవతలికి అని కోపపడతాం. వాడు పదే పదే విసిగిస్తుంటే 4 దెబ్బలు వేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. బహుశా అలాంటి వారి కోసం వేమన ఈ పద్యాన్ని చెప్పినట్టున్నాడు. శేషచంద్ర క్రియేషన్స్ కి స్వాగతం, సుస్వాగతం. వేమన శతకం గురించి ఈ ఛానల్ ద్వారా వస్తున్న 4వ పద్యం ఇది. ఈ పద్యాన్ని వినండి. కిలరిగి మాటలాడ నేర్చినప్పుడే భిన్న పెద్దతనములెన్న నేల పిన్న చేతి దివ్వే పెద్దగా వెలగదా విశ్వదాభిరామ వినురవేమా. విశ్వానికి ప్రేమైన ఓ వేమ వినుము. విషయ పరిజ్ఞానము తెలుసుకొని మాట్లాడే పిల్లవాడిని చూసి వాడు చెప్తున్న విషయ పరిజ్ఞానము సరి అయినదా కాదా అని ఆలోచించాలి. కానీ వాడు పిల్లవాడా పెద్దవాడా అని ఎందుకు ఎంచాలి? పిల్లవాడైనంత మాత్రాన వాడి చేతిలో దీపము పెద్దగా వెలుతురు ఇవ్వకుండా పోతుందా?